రేపటి సంది బస్సులు బంద్ అయితేనే అంటారు ఒక మొఖాన సమ్మె చేద్దామని చూస్తాండ్రు. జేఎస్ఓలు కూడా ముందే ముచ్చట చెప్పిరట మరి సర్కార్కు. ఏం చేస్తారు చూడాలి. బస్సులు బంద్ అయితే ఏందో పరిస్థితి ఏమో, మరి రాజు ఎట్లనే ఏమో, దాని పరిస్థితి నాకు అర్థమవుతలేదు. దాన్ని ఊరికి పంపిద్దామంటే ఎట్లా పంపాలని ఆలోచిస్తాను. సరే, ఇంకా ఆలోచన అంతా పక్కన పెడదాం. కానీ ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం. నడుర్రి. మందమ్ముతాండు ఆర్మీ కొలుపు చేసిన సారు సరికంతా పెద్దోళ్ళు తాగేదనట గురు. ఎత్కవేర్రు తల్లి విగ్రహం చేసిరట దొంగతనం ఎండి కోసం. చెల్లెళ్ళు తీసుకుపోయి చదువుతాండ్రు అక్కలు, అయ్యవ్వలు పోతాండ్రు తినాం కైకిలి. జాలమురి ఎత్తదంట రాజీ, ఇంతకు ఏందో తెలుసా మరిది? అమ్మో, మా ఊళ్ళో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడల్లా, దేశం కోసం మస్తు సేవలు చేసిండు. గసంటి మనిషి రిటైర్ అయ్యి ఊళ్ళకి వస్తే ఊరోళ్ళంతా మంచిగా చూసుకుంటాండ్రు, ఇంట్లో మనిషి లెక్కన చూసుకుంటుర్రు. మరి మనం ఇక్కడ సుఖంగా ఉన్నామంటే వాళ్ళు ఆడ కట్టబడితేనే కదా గిట్లా ఏసీల కింద కూర్చున్నది. అందుకనే ఆర్మీకి ఎప్పుడు కూడా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. కానీ కొందరిని చూస్తే వీళ్ళు అసలు ఆర్మీకులు ఎందుకు ఎక్కిర్రు అనిపిస్తుంది. అలా అచ్చం గసంటిదే ఈ ముచ్చట చూడుర్రి. అబ్బా, ఆర్మీ అన్నారు మందుంది సోత్తే నోరూరుతుంది అనుకుంటుర్రా? మందు దుకాణంలా ఫుల్గా మందున్నట్టుంది. అంత బ్లాక్ డాగే సీలేసిన బాటిల్లే, నల్లగున్న నాలుక చూడంగానే గుంజతంత అందం ఉంది కదా. అరస పెడితే అంత కాస్ట్లీ మందే. ఇది హిందీ మందు, బ్లాక్ డాగు హిందీ, ఈ రెండు బ్రాండ్లు మస్తు కనిపిస్తున్నాయి. పెద్దోళ్ళు తాగే మందులు ఎక్కువందిగా, పైసా ఎక్కువ పెట్టాలి, కొనేంత తాకతుండాలి ఈ మందు కొనాలంటే. వాట 69 అట, అమృత అంట, అన్ని కాస్ట్లీ సీసాలే పో. పార్టీకి కాదు పబ్బానికి కాదు అంది మందు దుక్కున సుధ కాదు. ఆర్మీ కొలువుకు ఏండ్లు తీరి ఇంట్లో ఉంటున్న దొడ్ల సురేష్ రెడ్డి సారు ఇంట్లో దొరికిన బాటిల్లు ఇవి. పార్టీ లేదు, పెండ్లి కాదు, ఫంక్షన్ అసలే లేదు, అమ్మతెందుకు తెప్పిస్తున్న సరుకిదంతా. ఏం లేదన్నా 10 లక్షల మాలిది. బెంగళూరు హర్యానా డిజైన్స్ క్యాంటీన్లకించి తెప్పిస్తారట సారు. పెద్ద పెద్దలకు సూట్ పెట్టిండు, వాళ్ళ అలవాటును క్యాచ్ చేసుకుండు. అయిపోయినప్పుడల్లా సార్కు ఫోన్ కొడితే ఇంటికి మందు బాటలు వస్తుంది, పైసలు అకౌంట్లో పడతాయి. దుక్నం పెట్టలే, మందు అమ్ముతుండనే పేరు లేదు, కానీ ఇంట్లోనే పెట్టిండు దుక్నము. పిరమున్న ప్రీమియం లిక్కర్ను హైదరాబాద్కు పట్టుకొచ్చి ఇట్లా ఏత్తండు. ఒకప్పుడు ఆర్మీ కోలు చేసిన దొడ్ల సురేష్ రెడ్డి సారు. వాళ్ళ ఇంట్లో దాతే తెలుతుందని హస్తినాపురంలో ఉన్న ఓ ఇంట్లో 361 సీసాలు దాచిపెట్టిండు తెలివితోటి. పోలీసార్లు అచ్చుడితో దొరకకుండా పరారైపోయిండు. ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తరలించి అతను ఇంట్లో నిల్వ చేసుకొని ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఫంక్షన్లకు ఇతరులకు అతను అమ్ముతున్నాడనేటువంటి సమాచారాన్ని తీసుకొని ఈరోజు టీము దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో ఈ దొడ్ల సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేడు. దేశానికి సేవ చేసిందెందుకు, ఇట్లా ప్రజల పానాలతో ఆడుకుంటుందెందుకు? పైకం సంపాదించినందుకు ఇంకా ఏరే తొవ్వలే దొరకలేదా, దారులే లేవా? మంచి కొలువి చేసి పేరు సంపాదించుకున్న పేరును నట్టెట్లో ముంచుకున్నట్టు వేసుకునే కదా. ఇసొంటి పనులు చేసేటోళ్లకు దమ్కి ఇయ్యాలి. మందు తాగద్దని బళ్ళకు పెద్ద మనుషుల సభలకు పోయి క్లాసులు ఇయ్యాలి. మేము మిమ్మల్ని కాపాడుతందుకు బార్డర్ల గస్తీ కాస్తున్నా, మీ పానలు మందు తీసుకుంటూ కరెక్టేనా అని క్వశ్చన్ చేయాలి. అసొంటిది మీరే మందమ్మడేంది సార్ అని తిట్టబట్టే ముచ్చటెరకైన జనాలు. ఇగో ఈ చేతులకు ఉన్న ఉంగరం అయితే ఎండిది కాదు, ఫస్టే చెప్తున్నా. మెల్ల గొలుసులు బిల్సులు ఏం దిక్కులేవు, తాడు కూడా ఉండే, అది కూడా దెంపక పీకిరిమోనని చూస్తురు కదా. ఎండిది కాదు, బంగారం లేదు, ఏం లేదు. ఓ దొంగలన్నా నన్ను మంచిగా చూడర్రి. గంగులు అంటారు నన్ను, చేతికి ఉంగరాలు పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఎండి అనుకునేరు. కాదు, అసలు ఉంగరాలు దిక్కులేవు నా చేతులకు. కానీ చూస్తేందుకు ఖతర్నాక్ ఉండాలి అని చెప్పేసి 10 రూపాయల కుత్తగా కోటిలో కొన్నా. ఏమైంది, గంగులంతా ఎట్టెట్టనో మాట్లాడతాను అనుకుంటుర్రా? మరి గట్లనుంది కాలమంతా. ఇక తల్లినే ఇడిచిపెట్టలేదు, వాళ్ళకు నేనెంత. ఆడోళ్ళ మెడల గొలుసులు, తాళముండ్ల కన్నాలు, ముసలోళ్ళ చైన్లు, ఏటీఎంలు ఎత్తుకపోడు, హుండీలు పట్టుకపోడు. దొంగలకు కాదేది అనర్హం అన్నట్టుంది ముచ్చట. సికింద్రాబాద్లో బన్సిలాల్పేటలుంది గుడి. ఇడ కట్ట మైసమ్మ, ఉప్పులమ్మ, అడవి మైసమ్మ తల్లులు కొలువై ఉండ్రు. లైన్ గుండె తల్లుల విగ్రహాల అడవి మైసమ్మ తల్లి లే చూడుర్రేది.
ఆవు 3 కిలోలున్న ఎండి విగ్రహం ఆ తల్లి కథం ఎవరు లేనప్పుడు వచ్చిర్రు తల్లి విగ్రహాన్ని ఎత్తుకపోయారు. పొద్దుగాల తల్లిని చూసేందుకు పోయినోళ్ళు ఓ తల్లి లేకపోవడంతోటి షాక్ అయ్యారట. ఉత్త విగ్రహాలు నుంచి పేరు వెండి విగ్రహాన్ని పట్టుకపోయారు. అందుకే ఇది దొంగల పని ఎరకైంది ఎంబడే పొద్దుగాల వచ్చినోళ్లకు. ఐడిహెచ్ కాలనీ భారతీవాడున్న గుడికి మస్తు మంది పోతారు దినాము. కొలిసినోళ్ళ కొంగు బంగారం అయ్యే తల్లులనే పేర్లుంది. కోరిన కోరికలు తీరుతారట తల్లులు. అందుకే నిష్ఠ గొలుచుకుంటారు భక్తులు వచ్చి. అసంటి తల్లి విగ్రహాన్ని ఎత్తుకపోయే వరకు ఆడున్నోళ్ళంతా నెత్తిన ఉరగొట్టుకుంటారు. మా అమ్మని మళ్ళా తెచ్చి ఈయనే పెట్టాలి పెట్టదాకా ఊకున్నదిలని లొల్లి పెట్టారు. ఎట్లా మొదలు పెట్టాలనో ఎట్లా చెప్పాలనో అసలు సమధ అయితే లేదు. వాళ్ళకి అసలు మంచే తెలియదు, చెడు తెలియదు, బాధ్యత తెలియదు, బరువు తెలియదు. కానీ ఇప్పుడే వాళ్ళు బడి బాధ్యత అనేటట్టు అయిందల్లా. బాల్యము చిన్నతనంలో శిల్పాలు చేసుడు, ఆడుకున్నాడు, పాడుకున్నాడు, చదువుకున్నాడే పని. కానీ అంతకుమించి ఖర్చులు ఏమున్నాయి, బరువులు ఏమున్నాయి, నెత్తి మీద పడితే ఎట్లుంటుంది కదా. ఒక్కోళ్ళు చాలు, ఇద్దరు అద్దంటారు చాలా మంది. కానీ వీళ్ళు ఎయ్యబట్టి ఎంతమంది బాధపడుతున్నారు ఎరికేనా. ఎప్పటికీ బాల్యం తిరిగి రాందే. ఆ రోజులే మంచిగుండే. యాదికత్తే కండ్ల పొంటి నీళ్ళత్తాయి ఇట్లా మస్తు మాటలు చెప్పుకుంటారు కదా. కానీ వీళ్ళ బాల్యం యాదికి రావద్దు అనుకుంటారు కావచ్చు రేపు మా పెద్దగైనాక. వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లు. మళ్ళీ ఎత్తుకుంటున్న ఇంకో పిల్ల సుతం చెల్లెనే ఇళ్ళకు. అయ్యో కింద పడెత్తారు, వాళ్ళ అమ్మ నాన్న ఏడుర్రు, ఆ చెత్తుకొర్రి ముసలోళ్ళన్న లేరా, ఈ పిల్లగాళ్ళు కింద ఎత్తేస్తట్టుర్రు అని మీ మనసు మదన పడుతుంది కదా. కానీ కూలికి పోయిన వాళ్ళు ఎట్లత్తారు, ఏడత్తారు. ఆవు ఓ ఇంటికడ పిల్లగాళ్ళ నిడిచి కూలికి పోయారు వాళ్ళు. వాళ్ళిద్దరు పిల్లగాను 4వ తరగతి చదువుతుర్రట. అయితే కూలికి పోవాలంటే చిన్న బిడ్డ ఉంది, బిడ్డను చూసుకుంటే తిండి ఉండదు. అటు పోతే బిడ్డను చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరు. అందుకే పిల్లగాండ్లను ఇంట్లో ఉండు అని కూలికి పోతుర్రట ఇల్లు. సార్లకు తెలిసి లేదు పిల్లగాండ్లకు చదివే ఇంపార్టెంట్, అవసరం అయితే ఆ పిల్లని కూడా పట్టుకొచ్చుకొని ఈడనే చదువుకోమని చెప్పిర్రట. సినిమా స్టోరీలకు కనిపించిన ఇదే నిజముల్లా. ఆ పిల్లగాండ్లు బడి బంద్ చేసి ఇంట్లో ఉంటే సార్లు వచ్చి పిల్లగాండ్లను ఆ చిన్నపిల్లతో సహా తోలుకొని పోయిర్రు. అప్పటి సంది రోజుగంతే చిన్నపిల్లని తీసుకుని 4వ తరగతి చదివే అక్కలు చెల్లని ఎత్తుకొని పాఠాలు వింటారు, రాస్తారు, చదువుతుర్రు. నిర్మల్ జిల్లా బ్రహ్మపూర్ బల చదువుతుర్రు ఈ అక్క చెల్లెన్లు. అయితే కొంత 2-3 పిల్లలకు వాళ్ళ యొక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండడం వల్ల కొంత ఇర్రెగ్యులర్ అనేది మేము కనిపించింది. ఇది గ్రహించి మేము ఆ కాలనీకి వెళ్ళి పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి అబ్జర్వ్ చేసి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ నాన్నలు కూలి పనికని పొద్దున్నే వెళ్ళిపోతుంటారు. ఇది గ్రహించి ఏం చేసినామంటే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ చిన్న పిల్లలకు కూడా వాళ్ళ అక్కలు వెంట స్కూల్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఇక్కడ మా ఆయమ్మ దగ్గర కానీ స్కావెంజర్ దగ్గర ఉంచేసి పిల్లల్ని పాఠశాల లోపల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా వారు సజావుగా చదువుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఒక 4th క్లాస్ అమ్మాయి, 2nd క్లాస్ అమ్మాయి మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాము. ఇద్దరికిద్దరు మంచి చదివే పిల్లగండ్లట. ఆయన కొడుకు కోసం చూసినట్టు రవ్వయ్య మళ్ళీ బిడ్డే పుట్టింది. ఇక 3 ఆడపిల్లలాయే. వాళ్ళని చదివేతందుకు కూలి తప్పది. ఓ దిక్కు పోతే ఇంకో దిక్కు తిప్పలే. అందుకే పిల్లగండ్లు చదువు బంధు పెట్టి తినేతందుకు తిండన్న కావాలి కాబట్టి కూలికి పోయిరట పెద్దోళ్ళు. కానీ సార్లు వచ్చి సౌలత్ చూపించే వరకు బడికి పోయి చెల్లెని ఎత్తుకొని చదువుతుర్రు అక్కలు. ఆ పిల్ల ఇంకా బక్కగానే ఉంది చూడుర్రి, ఆసరా లేనట్టే ఉందిగా. అమ్మ లేకపోతే పాలెట్లా, తినిపించేది ఎట్లా. గింత చిన్నప్పుడే చెల్లకు అమ్మాయినరా పిల్లగండ్లు. ఇటు పిల్లగండ్లు అందరికందరు బాధపడుతుర్రు కదా. చదువు చక్కగా చదవలేరు, చెల్లకు తిండేం పెట్టానో తెలియదు, తింటదో లేదో, బుద్రకిచ్చి ఎట్లా తినిపియన్నో, లాలెట్లా వాడతారు. అయ్యో దేవుడా, గిసొంటి కట్టాలు వెట్టక ఏవలకంటారు ఈ ముచ్చటి చూసిన జనాలు. ఓ తాగు ఓతులు, తాగి రోడ్ల మీద ఉరటోళ్ళకి ఈ పేరు. తాగి సపుందాక ఇంట్లో ఉంటే ఏందోలా నాకు అర్థం కాదు. తాగుడెందుకు, ఉత్తగా ఇంట్లో ఇజ్జత్ తీసుడేందుకు. నేను సుతా ఇంత తెల్లగాలి తాగుతాను అనుకోర్రి, కానీ చెట్లగాలి తాగుతా బాగా మంచిగా ఉంటుంది కదా. అబ్బో మా ముసలి అయితే తిడుతుంది ఇంట్లోకించి బయటకు పోతే తాగినక్కడ. నాకు మస్తు భయం వల్ల అది ఈ పంత సాబిస్తుంది. కానీ ఈ పిల్లగానికి ఎవ్వల భయం లేనట్టుంది. ఏం చేసిందంటే చూడాలి మీరు. తాగినట్టుండు, ఆగమాగం చేస్తాడు, రోడ్డు మీద తిరుగుడేంది, బట్టలు ఇప్పి నడుచుడేంది, చిన్నలు పడతలేడుగా. అటు తిరగబట్టే ఇటు తిరగబట్టే, లోపలుంది గట్టిగానే మాట్లాడిస్తున్నట్టుందిగా. అయ్యో రామా, గీ పక్క పంటలు కొట్టబట్టే చెప్పందుకుందంటారు పో. ఓ అన్న లాపుర్రే, తాగుండు ఏదో తాగి మాట్లాడుతున్నట్టుండు.
మీరెందుకు మంచిగున్నోళ్ళు కొడతారని జాలి పడాలనిపిస్తుంది కదా. కానీ అన్నయ్య చేసిన కథ తిన్నాక ఇంకో నాలుగు ఆదుకుంటే మంచిగా అనిపిస్తుంది. అనంతపురం కళ్యాణ్ దుర్గం రోడ్డు మీద ఉన్న రుద్ర వైన్స్టైన్ అయింది ముచ్చట. తప్పదాగి ఇట్టమున్నట్టు మాట్లాడితే నోటికచ్చి నిడిచిపెడితే ఇంట్లోనే వాడరు ఇయ్యాల రేపు. మరికి బయటోళ్ళు ఎందుకు పడతారు? అందుకే ఇరుగమరగా జోపిర్రు. పోలీసు వాళ్ళు వచ్చే వరకు బాగానే అందిన ఈపుకు. ఈపంతా చింతపండు చేసినంత పని చేసిర్రు పో తాగబోతన్నకు. ఇక నీ తాగబోతు ముఖంలో చెప్పు గింత దగ్గాలిపోతారు. పెయ్యి మీద అంగుందలేదో సోయలేదు. నీ సోయింట్లో మన్ను పడని తిట్టిపోతారట ముచ్చట చూసిన జనాలు. సర్లే పో అని అయితే పోపా అన్న పోలే. ఈడ బట్టలు ఇప్పేసి కొనుక్కుంటా 1.5 సేపు ఉన్నాడు. 1.5 సేపు ఉన్నాక ఏం పోలేదు చెప్ప అంటే ఆ పాప దగ్గరికి వచ్చి నువ్వు ఇష్టము నిన్ను ఎత్తకపోతాను, నువ్వు మీ అమ్మాయి చచ్చిపోయినాడు కదా, మీ నాయన చచ్చిపోయినారు కదా అని అంటే నేను ఇంకా వాళ్ళ అవ్వకు ఫోన్ చేస్తే ఇట్లా ఎవరో ముత్తుకుంట్లంట అయిపో వచ్చినాడు అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ అవ్వ వచ్చి ఎవరురా నువ్వు అంటే ఆమె వచ్చి కొట్టాకని చూస్తే ఆమె మీదకే బాయ. మళ్ళా ఆ యొక్క మీదకే పోయినాక మళ్ళీ నేను ఎత్తపోతా పాప, నేను ఓట్లు పెట్టేవా రేపు చూస్తారు మీకు అత్తే చూస్తా. గింత తిట్టేందుకు కారణం లేకపోదుల్లో ఓ హోటల్ దానికి పోయి పిల్లని లేపకపోదని హోటల్ ఆమెకు దమ్కి ఇచ్చినట చూడుర్రా సుతారమని. ఏం మాట్లాడుతున్నావు అంటే ఆవు లేపకపోతా అది నా పిల్ల అన్నడట మూతవరి. ఈ కథ గంగలగోను ఆయనతో అటుపోయి ఇటుపోయి నా దిక్కు రాగలని గీ అమ్మ పిల్లల అమ్మకు ఫోన్ కొట్టే వరకు వాళ్ళ అమ్మచ్చి ఎవర్రా బాడుకవు నీ మొల్దానం దెంప నీ తలపండు వాళ్ళని తిట్టిందట. అత్తో నువ్వెంత తిట్టినా నీ బిడ్డ కాపలా కాసినా నువ్వు నిమిషం దూరం పోయినా సరే ఆ గ్యాప్లచ్చి లేపకపోతా అన్నట మూతవరి. ప్రేమ గుడ్డిదంటారు కానీ తాగుపోతాయింది గీ పిల్లగాని ప్రేమల. అయినా లవ్ చేస్తే సిన్సియర్గా చేయాలి కానీ తాగి పెయ్యి మీద అంగిలేందు సుతం సోయి లేకుండా వచ్చి లేపకపోతా అంటే నడు నువ్వు అంటే నాకు గిట్ట నువ్వే నా గుండెలున్న రాజువి రెక్కల గుర్రం వేసుకొని పోదామని ఉరకత్తదేంది ఏం తెలివో ఏమనుల్లా. ఇగో మా పక్కపోటి పిల్లగాళ్ళు మొన్న అంగన్వాడీలకించి గుడ్లు తెచ్చుకున్నారు. కొన్ని అందులో ఖరాబ్ అయినవి ఉన్నాయి వల్ల చూసి చెప్పేసరికి ఇక తినలేదు. లేకపోతే ఎంత తిప్పలవుతుంటాను ఏమోనమ్మా జర్రంతా చూసుకొని తినుర్రి. ఏం తిన్నా కూడా ఈ గుడ్లను చూస్తే గుడ్లు తినాలంటే చూస్తే భయం అవుతుంది. మరి ఏందంటే కథ? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట అనే ఊర్లే ఉన్న అంగన్వాడీ సెంటర్ ఒకటి ఉంది. అగో గుడ్లు చూడుండ్రి ఎంత మంచిగా కనిపిస్తాన్నాయో. మీద తెల్లగా లోపట్ల పచ్చగా ఉంటే గుడ్డు కాదు, పోషకాలు దండిగా ఉండాలి, తింటే బలం రావాలి. కాని ఈ గుడ్లను తింటే రోగాలత్తన్నాయి, కడుపులా గావరైతాంది. ఇక కక్కుడు ఖాయం. ఇచ్చిన అన్ని గుడ్లు సుతం అంతే ఉన్నాయి. ఈళ్ళిచ్చిన గుడ్లు తిన్న పిలగాళ్ళందరికీ కక్కుడు గావరా అయితాందట. బడికి కుళ్ళిపోయిన గుడ్లు ఎట్లా ఇత్తాన్రు? పిలగాళ్ళనే వరకు ఇంతకి ఎక్కువ మంచి ఇయ్యాలే గాని గిట్లా తక్కువ క్వాలిటీ ఉన్న గుడ్లిచ్చుడేంది? అలా పానాలతోటి ఆడుకునేంది? పాపం గీ తల్లిదండ్రులు ఏమంటుండ్రో చూడుండ్రిది. ఇవన్నీ గుడ్లని ఖరాబ్ అయినాయి. అందులో మొత్తం మీ కొడుకు ఒక్కడే తిన్నాడు, వాంతి చేసుకున్నాడు, ఏ పిల్లలు తినలేరని చెప్తున్నారు. వచ్చే వరకు మా వాడు కడుపులో వస్తుంది, అమ్మ తిన్నా హక్కున్నా అని చెప్తున్నాడు. గడ్డ చేసినాక వేలు అయితే ఇప్పుడు మేమేమో లక్షలు పెట్టి కాపాడుకున్నాము. ఇప్పుడు దాఖలు కొద్దిగా పట్టుకునే అవుతుంది, జరైతే ఎట్లుండే తెలియదు. ఈ రాజకీయ ఏమైనా చర్య తీసుకుంటున్నా? నీళ్ళలేచున్న గుడ్లన్నింటినీ పరిచయెత్తే లోపట మునిగినై కొన్నే, మీద తేలినై ఎక్కువ. ఇక గుడ్డు కొట్టి పోతే నీలం నల్లగుంది, పచ్చగుండు తక్కువ. గుడ్డు పచ్చసొన నల్లగైంది. తిన్నోళ్లకు వాంతులైనై. సర్కార్ పంపేది తప్పో మరి ఈళ్ళిచ్చేతానే తప్పు జరిగిందో ఎవలేం చేస్తుండ్లో గాని పిలగాండ్ల పానాలతోటి ఆడుకుంటుండ్రని తిట్టబట్టే కొందరు. మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చనిపోయారు. వాళ్ళ ఏడుపులు చుట్టాలచ్చుడు అంతా ఎప్పుడు జరిగినట్టే జరిగింది. కానీ ఆఖరికి ఒకటే బాధ అనిపించింది. ఊళ్ళలో ఒక తిట్టుకుంటారు, మీకు ఎరికే కదా, మీకు యాదుకుందా? గదేనొల్లా నీ పిండం కాకులు సుత ముట్టేరా సత్తే అని అంటారు కదా, అగో గదే ఇది జరిగింది అన్నట్టు. ఈ ఎండాకాలం మనమే బయటకు వెళ్తలేము, ఇక వాళ్ళు ఎట్లా వెళ్తారు చెప్పు, అవి ఎట్లా వెళ్తాయి. కానీ మొన్న ఆయన కార్యాలన్నీ కూడా అయినాక పిండం పెట్టేదే వచ్చింది ఇక కథ అంతా. గంతే పిండం కాకి ముట్టకపోతే గంటలక మనం అన్నే ఉన్నారు అందరూ. కానీ వీళ్ళు ఏం చేసిర్రో ఎరికేనా? బల్గం సినిమా యాదుకుందా? అందులో పిండం కాకులు ముట్టకపోతే పెద్ద పెంట అవుతుంది, పిండం కాకులు ముట్టకపోతే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించలేదంటారు కదా. యోగా సినిమా బయట జరిగేది తీసిరు కానీ పిండం కాకులు ముట్టడు మాత్రం మస్ట్. లేకపోతే ఇంకేదైనా జంతువన్నా ఆఖరికి వచ్చి ముట్టన్న పోవాలి. అయితే మొన్నోళ్ళు చనిపోయిన మనిషికి పిండం పెట్టిర్రట, అది కాకులు ముట్టలేని గమ్మత్ పని చేసిర్రులా.
హైదరాబాద్లో ఉన్న పురాణపుల్ శ్మశాన వాటికైందికి ముచ్చట. మొన్న ఒక ఆయన చనిపోయిండు. అయితే అన్ని కార్యాలైనాయి, అటెనక పిండం పెట్టే కాడికి వచ్చింది కథ. కానీ కాక వచ్చింది లేదు, పిండం ముట్టింది లేదు. చూసి కండ్లు కాయలు కాసినాయి కానీ పిండం ముట్టలేదు, కాకులు రాలేదు. ముట్టలేదంటే ఏ పితృదేవతకు నచ్చలేదా, వాళ్ళ ఆత్మ శాంతించలేదా, ఎందుకు కాకి ముట్టలేదని గొడిచేపు ఆలోచన చేసి పోయి కాకిని పట్టుకొని వచ్చారు. పాత బస్తీలున్న పక్షులంగడి మురిగి చౌకు పోయి ఒక కాకిని కొన్నారట. అంటే పంజరంలో ఉన్న కాకిని పట్టుకొచ్చి పిండం ముందు ఇడిచిపెట్టిర్రు అన్నట్టు. దాని కాళ్ళకి తాడు కట్టిర్రు ఎటు పోకుండా. ఆయనతో చూడక అన్నం చూసిందో తిండి కనిపించిందో గానీ ఇగో ఈ కాకి లబ్బ అందుకుంది అన్నం. కథం కాకి పిండం ముట్టే వరకు వీళ్ళు సంబరపడ్డరు. కానీ ఇసొంటి చూస్తే రేపు మాప అసలు కాకులు గద్దలు కనిపిస్తే లేదో అనిపిస్తుందిలా. మందుబాబులు ఈ ముచ్చట మంచిగా చూసుకోరు. ఇక సుక్కలేందే ముక్క దిగది, సుక్కంటే నిద్ర పట్టదంటారు కదా చాలామంది. ఇక ఎండాకాలం వచ్చింది, మందు తాగాలి, దోస్తులు ఉన్నారు మందు తాగాలి, ఇట్లా చాలా కథలు పడతారు కదా. మరి ఆలస్యం ఎందుకు, ఎంబటినే చూసేర్రి. చలో మందు సీసుల దుకాణానికి. ఎండలు బిర్రిగా కొడతానాయి, చల్లటి బీరెత్తే కడుపు చల్లబడుతుంది. ఎండకు సుక్కుండాలి. పొద్దుగాల పని చేసి వచ్చి పగటిల మందు తాగకుండా కూర్చుంటే ఆ మాపాటిలు అవుతుంది అన్నట్టు. ఇక పొద్దుముకుతుంది కానీ మందు మాత్రం కొందరు ఇరువరు. గుంజితే ఎన్ని పైసలు వచ్చినా మంచిది అనుకుంటారు. బీరు తాగే బాపతులు ఇంకింత ఎక్కువే అన్నట్టు. మందు తాగాలి, మంచి ఇంకో పల్లీలో పుట్నాలో ఇంత చిప్స్ ఆమ్లెటో పెట్టుకొని తినాలి, గట్లుంటుంది తర్వాయి. ఇగో ఈ బీర్ బాటిల్ని చూడుర్రి, చూసేటందుకు చిల్లు బీర్లు ఎక్కువ ఉన్నది. లోపల అడగకుండానే సేఫ్టీ పెట్టి ఇచ్చిర్రు అని కంపెనీ వాళ్ళు. అవు మరి లోపట్ల పురుగుంది చూసిర్రా, ఫ్రై చేసి అట్లా కలిపి ఇచ్చినట్టున్నారు. ఈ సొత్తడి తీసుకొని ఏం తింటారని బీర్ అనే పురుగు ఫ్రై చేసి వేసినట్టున్నాడు. కారడ్డలు చచ్చకపోయినా మందు బాటల్లో పురుగుంది మాత్రం నివజ్జే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం మల్లికార్జున స్వామి మందు దుకాణంలో బీర్ బాటిల్లో పురుగు వచ్చింది అన్నట్టు. పురుగాసుంటి నాసు కనిపించే వరకల్లా పోయి దుక్కున పోలని అడిగిడికి అన్న మందు తాగితే ఇక కడుపులో పురుగులు కావా, ఆ ఇటుకంటే ముందు మీరే తిండ్రు అనుకోర్రో లేకపోతే ఫ్రై చేసి పెట్టినామని చెప్పిర్రో కానీ గిట్లా కనిపించే వరకు అన్న పోయిండు దుకాణం కాడికి గరం అయ్యి. ఎండలు బిరుగా కొడతానే చల్లగా బీడు తాదామంటే పురుగులు రాబట్టి ఏందిదని పోయి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరట దుక్కున పోళ్ళు. పురుగులు కామను, ఇట్టెముట కొనురు లేకపోతే లేదని నోటికి అంత మాట్లాడిరట దుక్కున పోళ్ళు. అయినా చూసిర్రా ఎట్లా తెలుతాందో బాటిల్లో. అయినా ఏమవుతుంది, నోట్లో పోసుకుంటే జర్రలు జారుతుంది. మందు కంటే డేంజర్ అప్పటి మందు అయితేనేమో మంచిదట కానీ పురుగులు మంచివి కావని. మరి దీని మీద సోయున్నట్టు ఆ మందు మీద సుత సోయుంటే మందు తాగానికి రారు. అందులో పురుగుల గురించి ముచ్చట చెప్పాలని తిట్టబట్టే అసలు మందే తాగుడు ఇష్టం లేనోళ్ళు. ఇక మన దొరసాని రాజా వచ్చే టైం అయింది. మరి ఇయ్యలేం ఆడతా పట్టుకొస్తుందో చూద్దాం జరా. ఈ కొలువద్దు ఏమొద్దు, ఏం చేసన్న వైరల్ కావాలి. ఏం చేద్దాం కొలువుకు 2 రోజులు కాలే గప్పుడే ఎగ్జిట్కు ప్లానింగ్గా. కొత్త బిచ్చగాడు పొద్దరగాడు అన్నట్టు దీనికి పొద్దలేనట్టుదిగా ముచ్చట. హలో అమ్మా, మన ఇంట్లో మురుమురాలు ఉన్నాయానే? ఉన్నాయా? అయితే ఇన్ని పల్లీలేంచి కొత్తిమీర వేసి చేసి పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. అగో నిన్ననే కానీ ఎర్ర బస్ ఎక్కుతావా అన్న, ఇవాళ నిజంగా ఎక్కుతట్టున్నావు కదా. ఈ గద్దమొక పొడకడు ఏమన్నా పని చేద్దామంటే అడ్డం వస్తాడు. ఈయన కాళ్ళకు జట్టలు ఉట్టా. నేనేమన్నాను ఇప్పుడు, నన్ను దిద్ద పడుతుంది. ఉరిమి మంగళ మీద పడ్డట్టు నా మీద పడి మునుగుతున్నావు, ఏం పుట్టింది? ఏ నీతోటి నాకేంది, పోతాన్నా బస్ ఎక్కి. నిన్న చేసిన ఒక్క దినం పని పైసలు ఇప్పి ఇప్పుడే పోతా అన్న. ఊర్లో బర్రెలు కాస్తావా, లేకపోతే 4 గాడిదలను కాస్తావా? కొని అన్నావా? కాయిపో, ఊరికి పోతాట ఊరికి. నీవా అట్ నేను ఐరల్ అయితే ఐరల్ మిలియన్ల మంది నన్ను చూస్తారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంతకీ జలమూరు అంటే ఏందో తెలుసా నీకు? తెలియదు. అందుకే నేను ఐరల్ అయితా అన్నా. ఐరల్కు జూలమురికి లింక్ ఏంది నాకు అర్థం కాదు. ఇగో మొన్న మోదీ సార్ పోయి జలమూరి తిన్నాడు కదా, అది ఫేమస్ అయింది కదా. ఆ దుగ్న పైన కూడా బాగా ఫేమస్ అయిండు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ జాలమురేవలే అమ్మాయ మంచిగుంటదా? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అమ్మాయే లగ్గం చేస్తే తీసుకొచ్చి నీకు చేసుకుంటావా? ఏం కృతిరా నాయన. అబ్బా చెప్పే మంచిగుంటుందా? అమ్మాయ చెప్పరాదే, చెప్పే అమ్మాయ మంచిగుంటుందా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా
మనము మురుములా అంటాం కదా, గవ్వే పోయి మోదీ సార్ తిన్నాడు, దాన్నే జలమూరి అంటారు. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం కూడా గిదే ముచ్చట నడుస్తుంది. మొన్న మోదీ సార్ పోయి దుకాణంలో పొట్లం కట్టించుకొని మరీ తిన్నాడు, గదాని గురించి నువ్వు చెప్పేది? कितने का होता है आपका जाल मूली? नहीं अच्छे वाला कितने का होता है? 10-20। हाँ जो भी है बना दो। हाँ थोड़ी खाएंगे? हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ 10 रुपए देना है। नहीं भाई ऐसा नहीं। हाँ 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 प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। ఇగో గిదే ఇంటర్నెట్లో మొత్తం అందరు ఎత్తుకుతున్నారు. నేను కూడా జలమూరి అని పేరు పెడతా, మంచిగా వంట చేస్తా, ఇక ఫేమస్ అయితా. అందుకే నీకు తెలివి లేదు, మోకాలలో ఉందంట. అది మోదీ సార్ కాబట్టి ఫేమస్ అయింది వీడియో. నువ్వు వీడియో తీస్తా నలుగురు సుతా చూడరు నీ మేకప్ ముఖానికి. అగో ఎందుకు చూడరు? నా ముఖానికి ఏమైంది? సందమామ లెక్కుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆవు కాకిరెట్టెత్త గారినట్టున్నది గా ముఖం మీద. సందమామ లెక్క ఉందట, సందమామ లెక్క. గా జాలమురి అని పోతవి అంటే ఉన్న కొలువు పోతుంది, మరి నీ ఇష్టం. అవును, ఆడుంది మోడీ సార్ కాబట్టి వీడియో మస్తు మంది చూసిండ్రు, వైరల్ అయ్యింది. ఇక నేను వీడియో పెడితే ఎవరు చూడకపోతే, వైరల్ కాకపోతే ఆయనత ఉన్న కొలువు వీక్తదేమో. ఏమో గులుగుతున్నావేమో. ఏం లేదు ఉంట గిన్నే. మరి నా ఒక్క దినం పని చేసిన పైసలు ఇయ్యన్నావు, లెక్క వేయన్నావు. ఏవుకో అంత అవుతుంది, మనసులో ఏం పెట్టుకోకు. ఇక ఎటు పోను, ఊరుకోను, ఏడుకోను, ఈడనే ఉంటా, ఈడనే జలమూరి తయారు చేస్తా, రాత్రికి వీడియో అప్లోడ్ చేస్తా, మస్త్ ఫేమస్ అవుతా. అటెన్కా ఈ కొలువుకి రాజీనామా చేస్తా. ఎట్లుంది నా ఐడియా? ఇక పోతున్న పదండ్రి, నేను జలమూరి తయారు చేస్తా. ఇది దీనిలో ఆ పేరు ఐరలవుడు ఇంటర్నెట్ మొత్తం ఈ పదం గురించి సెర్చింగ్ చేసి వరకు జూలమూరి పిచ్చి పట్టింది అందరికీ. ఇంతకు ఈ జూలమూరి అంటే ఏంది లేదల్లా మరమరాలు. మన భాషలో చెప్పుకోవాలంటే, మా భాషలో చెప్పుకోవాలంటే పేలాలు. సన్నగా కోసిన మిరపకాయలు, టమాటాలు, నిమ్మరసం విండి ఆవాల నూనె పోసి కలిపి ఎత్తరు చూడు, గదే ఈ జాలమూరి. గంతే చేసుకొని తినురి, మంచిగానే ఉంటుంది. దీని మాటలు పట్టించుకోకూడదు. ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలల్లా ఐరల్ ముచ్చట. గివి ఇలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయి కదా. మరి నేను పోవాలి కదా, కానీ మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలి. ప్రైమ్ 9 శనార్థి.